Hello guys, good morning to all of you. Good morning, sir. Okay, so ఈరోజు బేసిక్గా మనం ఎస్ఏపిలో అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం చదువుకున్నాం. ఓకే, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ క్లాసెస్ ఈరోజు, అండ్ ఈ సెషన్ విల్ బి కంటిన్యూడ్. సో నెక్స్ట్ మనకి ఫ్రైడే వరకు కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఏమన్నా ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే కూడా నేనే క్లాస్ తీసుకుంటాను. సాటర్డే వరకు కంటిన్యూ అవుతుంది. మండే నుంచి ఫ్రెష్గా R2R స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, మండే నుంచి ఫ్రెష్గా R2R స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో బేసిక్గా మరి ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. సో ఇక్కడ చూడండి, హీఈస్ నాట్ మై ట్రైనీ. ఓకే, మీ అందరికి కనపడుతుంది అనుకుంటా, స్క్రీన్ షేర్ చేశాను. ఓకే, సో జనరల్గా హీఈస్ నాట్ మై ట్రైనీ, కాబట్టి క్రెడిట్ కంప్లీట్గా నేను తీసుకోదలుచుకోలేదు. అదే మన ట్రైన్ అయితే 100% తీసుకుంటా కంప్లీట్గా. బట్ జస్ట్ లైక్ సో ఏకలవ్యుడు లాగా యూట్యూబ్లో వీడియోలు చూసుకొని, లైక్ మనం పెట్టే P2P వీడియోస్ అక్కడక్కడ పెడతా ఉంటాం. ఆ వీడియోస్ తీసుకొని ఇతను జాబ్ కొట్టడం జరిగింది. ఓకే, సో ఈ అబ్బాయి మనకి స్టూడెంట్ జాయిన్ అవుదాం అనుకొని, బట్ ఏంటంటే వీడియోలు చూసుకుంటా సో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో ఇంటర్వ్యూలో జాబ్ కొట్టడం జరిగింది. ప్రీవియస్ కాన్వర్జేషన్ కూడా ఈ అబ్బాయికి పెట్టాడు ఉన్నాయి. ఓకే, బట్ ఏంటంటే మన ట్రైనింగ్ కాదు, మన ట్రైనింగ్ అయితే 100% మన ట్రైనింగ్ అని చెప్తాము. అండ్ సో ఈ అబ్బాయిని మనం ఒకసారి క్లాస్కి కూడా రమ్మని చెప్పాను, బట్ ఆఫర్ లెటర్ ఒకసారి పంపించండి అని చెప్పడం జరిగింది. మేబీ సో అతను చూడలేదు. ఈరోజు కనెక్ట్ అయ్యి డెఫినెట్గా అతన్ని క్లాస్లో తీసుకొస్తాను. అతని ఒపీనియన్స్ ఏంటి, జనరల్గా అతను ఎలా సెలెక్షన్ అయ్యాడు, ఏ బేస్ మీద సెలెక్షన్ అయ్యాడు, అవన్నీ కూడా మనం అతనితో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో అంటే జస్ట్ లైక్ యూట్యూబ్ వీడియోస్ చూసుకొని సెలెక్షన్ అవుతున్నా. మరి మీరు 20 రోజుల నుంచి 30 రోజులు ట్రైనింగ్ తీసుకున్న మన R2Rకి రెజ్యూమేస్ పంపించమంటే ఒక్కళ్ళు పంపించలేదు. ఓటీసీకి రెజ్యూమేస్ పంపించలేదంటే ఒక్కళ్ళు పంపించలేదు. పాత వాళ్ళ సంగతి చెప్తున్నా. సో మరి అట్లా ఉంది మన పరిస్థితి. కనీసం 20 days కూడా చదవలేని పరిస్థితి. ఓకే, సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకోరు. ఓకే, సో అలాగే ఈరోజు మళ్ళీ SAP MM నుంచి కూడా ఒక పర్సన్ సో సెలెక్షన్ అయ్యాడు, ఆల్రెడీ జాబ్లో చేస్తున్నాడు. ఓకే, బట్ అతను జస్ట్ లైక్ SAP DB డేటాబేస్ సంబంధించి మాడ్యూల్ ఉందా అని చెప్పి, ఐఎమ్ యువర్ ప్రీవియస్ స్టూడెంట్, ఐ గాట్ జాబ్, ఐ వర్క్డ్ ఇన్ ది కంపెనీ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. సో అలా ఉంది పరిస్థితి. మరి స్టూడెంట్స్ జాబ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా షేర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. సో దాని మూలంగా సో మనకి ఎవరెవరు సక్సెస్ అవుతున్నారు ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ మన దగ్గర లేకపోవడం మూలంగా మీకు షేర్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. లేకపోతే మనకి సో మార్కెట్ బాగుంది అంటే వీక్లీ 4 జాబ్లు చూస్తారు. ఇక్కడ ఇలాంటి డైలీ వీక్లీ 4 జాబ్స్ కన్ఫామ్గా దొరుకుతాయి. మార్కెట్ బాగుంది, మార్కెట్ బాగున్నా బాగోపోయినా జాబ్స్కి వెళ్ళండి, కొట్టండి, సక్సెస్ అవ్వండి. సో ఇప్పుడు ఓటీసీ కోర్స్ నేర్చుకున్న తర్వాత సో వెంటనే R2R స్టార్ట్ అవుతుంది. R2R ఒక క్లాస్ 1 గంట వినడానికి ఏముంది, ఓటీసీకి ప్రిపేర్ అయ్యి జాబ్కి వెళ్ళిపోవడమే. లేదు అనుకుంటే R2R ప్రిపేర్ అయ్యి జాబ్కి వెళ్ళిపోవడమే. లేదు అనుకుంటే P2P ప్రిపేర్ అయ్యి జాబ్కి వెళ్ళటమే. అంతేగాని 3 జాబ్లకు వెళ్తానంటే వర్కౌట్ అవుతుంది. 3 జాబ్లు మీకు ఉండవు రియల్ టైంలో. ఏదో ఒక జాబ్ చేయాల్సి వస్తుంది అంతే. P2Pనా, R2R, ఓటీసీనా, ఎనీ వన్ మాడ్యూల్ నేర్చుకుంటే పర్ఫెక్షన్తో సరిపోతుంది. ఓకే, సో 3 నేర్చుకుంటాం సార్ అంటే మీకు కన్సల్టెంట్గా మూవ్ అనుకునే మైండ్ సెట్ ఉంటే 3 నేర్చుకుంటే మీకు కన్సల్టెంట్గా ఉపయోగపడుతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ తొందరగా జాబ్ కొట్టాలి అనుకుంటే సో బెస్ట్ ఆప్షన్ త్వరగా కోర్స్ నేర్చుకొని మీరు వెళ్ళిపోవటమే. ఓకేనా, ఆల్ రైట్. సి గైస్, ఈరోజు మరి మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈరోజు రేపు ఎల్లుండ 3 రోజులు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, జాబ్ లెటర్ అన్నీ కూడా డిస్కషన్ అయిపోతాయి. ఓకే, సో మండే నుంచి ఫ్రెష్గా మనం R2R స్టార్ట్ చేసుకుందాం. మధ్యలో స్టక్ అవడం ఎందుకు, మళ్ళీ సాటర్డే సండే సెలవులని. ఓకే, మండే నుంచి ఫ్రెష్గా R2R స్టార్ట్ చేసుకుందాం. ఆల్ రైట్.
సార్ చెప్పండి మేడం. ఒక స్మాల్ డౌట్ సార్. ఈ డొమైన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చా? నాకు SAP లో ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే. బట్ అకౌంటెంట్ గా ఉంది. ఒక 6 ఇయర్స్ ఉంది. వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారు? ఫ్రెషర్ గానా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ గానా? ఏ కంపెనీ? హలో, ఏ కంపెనీ మేడం ఇది? ప్రెజెంట్ గా చెయ్యట్లేదు. బట్ 3 ఇయర్స్ నుంచి చేయట్లేదు కానీ ప్రీవియస్ గా ఉంది సార్ నాకు. అదే కంపెనీ ఏంటి మేడం? ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేశాను. తర్వాత కన్సల్టెన్సీలో, ఒక స్కూల్‌లో కూడా చేశాను. మొత్తం కలిపి ఒక 6+ ఇయర్స్ ఉంది. ఎంఎన్‌సి ఆహా! లేదు అది. ఎంఎన్‌సి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? అంటే ఫ్రెషర్‌గా అనుకుంటారా? ఫ్రెషర్‌గా అంటే ఉన్న ఎక్స్‌పీరియన్స్ తోనే పెట్టుకొని వెళ్ళండి. ఓకే. బట్ ఎంఎన్‌సి ఎక్స్‌పీరియన్స్ అంటే తొందరగా మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. సో ఇది ఓటీసీ అంటే కంపల్సరీగా ఎంఎన్‌సి ఎక్స్‌పీరియన్స్ ఉంటే తొందరగా మీకు ఓకే. ఇప్పుడు మీకు అకౌంటెంట్ కింద చేశారు 20,000 ఇచ్చారు, ఇక్కడ 40,000 ఇస్తారు కన్ఫర్మ్‌గా. సో 35,000 అంటే దాని మీద 40% 30% అడగొచ్చు. ఓకే, వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఓటీసీ ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ చేయరు. ఓన్లీ అకౌంటింగ్ ఎక్స్‌పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు SAP నేర్చుకున్నారు అని చెప్పి మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్‌లో అట్లా SAP సాఫ్ట్‌వేర్ యూజ్ చేయరు కాబట్టి అక్కడ దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉన్న ఎక్స్‌పీరియన్స్ చెప్పుకొని SAP ఇన్స్టిట్యూషన్‌లో చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో SAP ట్రైనింగ్ నేర్చుకున్నానని చెప్పండి. మంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి వాల్యుబుల్. ఓకే. ఓకే గైస్. థాంక్యూ. సో అకౌంట్స్ రిసీవబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ రోజు మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము. ఓకే, టెక్నికల్ స్కిల్స్ అకౌంట్స్ రిసీవబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నమాట. సో అకౌంట్స్ రిసీవబుల్ అంటే AR స్పెషలిస్ట్ అంటారు. మీకు వచ్చే జాబ్ ఏంటండి? సో AR స్పెషలిస్ట్, సో అసోసియేట్ AR స్పెషలిస్ట్, బిల్లింగ్ స్పెషలిస్ట్, ఓకే, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఈ కైండ్ ఆఫ్ మనకి జాబ్స్ ఉంటాయి. సో రియల్ టైంలో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకౌంట్స్ రిసీవబుల్ స్పెషలిస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఏముండాలి అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఫ్రెషర్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి ఐడియా ఉండాలి, బేసిక్. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఓకే, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, ఇవన్నీ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, వీటి మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. తెలుసు కదా ఇవన్నీ కూడా. రియల్ అకౌంట్ ఎగ్జాంపుల్ ఏంటండి, నామినల్ అకౌంట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఓకే, పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్. సో ఇవి కూడా అడుగుతారు, అర్థమైందా? సో బిజినెస్ ఎంటిటీ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? సో మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి, 9 కాన్సెప్ట్స్ ఉన్నాయా, ఎన్ని ఉంటాయి? ఈ 9 కాన్సెప్ట్స్ కూడా అడుగుతారు అనమాట ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే అకౌంట్స్ రిసీవబుల్ సాఫ్ట్వేర్ మీద మీకు స్పెషలిస్ట్ అయి ఉండాలి, లైక్ SAP సాఫ్ట్వేర్ అండ్ జోహో, సేల్స్ ఫోర్స్. అంటే సేల్స్ ఫోర్స్ ఇవన్నీ ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటారు. ఏంటంటే ఇంటర్ఫేసెస్, జోహో ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇవి సేల్స్ ఆర్డర్ సంబంధించింది. సేల్స్ ఫోర్స్ కూడా సేల్స్ ఆర్డర్స్ మేనేజ్మెంట్ అన్ని కూడా సేల్స్ ఫోర్స్లో చేస్తూ ఉంటారు. సేల్స్ ఫోర్స్, జోహో, SAP. మీరు మెయిన్ దేని మీద పనిచేసేది చెప్పాలి, SAP మీద. సో దేంతో కనెక్ట్ అయ్యింది, సేల్స్ జోహో అండ్ ఇంటర్ఫేస్. SAP దేంతో కనెక్ట్ అయిందని చెప్పండి. కొన్ని ఆర్డర్స్ సేల్స్ ఫోర్స్ లో కూడా చేస్తారని చెప్పాలి, కొన్ని ఆర్డర్స్ జోహో సిస్టంతో కూడా చేస్తారని సపరేట్ టీం ఉంటుందని చెప్పాలి. ఓకేనా? మీరు SAP లో చేసామని చెప్పాలి. సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, సో వీటి మీద మీకు ఐడియా ఉండాలి. సో అకౌంట్స్ రిసీవబుల్ స్పెషలిస్ట్లో అసలు ఇన్వాయిస్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, పేమెంట్స్ ఎలా చేస్తారు అనే దాని మీద ఐడియా ఉండాలి. అలాగే డెట్ మేనేజ్మెంట్. సో డెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి చెప్పండి? అప్పు, క్రెడిట్ మేనేజ్మెంట్. కస్టమర్కి మనం ఫస్ట్ అప్పులో ఇవ్వాలంటే ముందు వాడి క్రెడిట్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవాలి, అవునా కదా? సో వాడి విల్ఫుల్ డిఫాల్టరా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో వాడి డెట్స్ ఏమైనా ఉన్నాయా, అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్ డిపార్ట్మెంట్. సో అకౌంట్స్ రిసీవబుల్ డిపార్ట్మెంట్లో మనకి సో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి చెప్పండి అన్నాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, కస్టమర్ క్రెడిట్ లిమిట్, అప్రూవల్స్ అండ్ అప్లికేషన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు దీని మీనింగ్? కస్టమర్ క్రెడిట్ లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడికి లోన్లో ఇవ్వాలి,
సో వాడికి మాక్సిమం ఎంత లోన్లు ఇస్తాం, వాడి క్రెడిట్ హిస్టరీ అండ్ వాడి డెట్ మేనేజ్మెంట్ అంటే ప్రీవియస్లో వాడు ఎలా డబ్బులు కట్టేవాడు, మన దగ్గర డబ్బులు పేమెంట్స్ ఎలా చేసేవాడు, రెగ్యులర్ పేమెంట్స్ చేస్తాడా, అప్పుడప్పుడు కడతాడా, లేకపోతే అవుట్ స్టాండింగ్. సో అవుట్ స్టాండింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది కట్టేవాళ్ళు ఉంటారు, అలా కట్టేవాడు వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి కస్టమర్ క్రెడిట్ లిమిట్ చెక్ చేసే ఒక టీం ఉంటుంది సపరేట్గా. ఓకే, అలాగే పేమెంట్ సంబంధించి ఒక టీం ఉంటుంది, ఇన్వాయిస్ బిల్లింగ్ సంబంధించి ఒక టీం ఉంటుంది, అలాగే ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక టీం ఉంటుంది, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఒక టీం ఉంటుంది, డెట్ మేనేజ్మెంట్ ఒక టీం ఉంటుంది, ఇంకేమున్నాయి సేల్స్ మేనేజ్మెంట్, సేల్స్ సంబంధించి ఒక టీం ఉంటుంది. సో ఇన్ని టీమ్స్తో మనం పనిచేయాలని చెప్పాలి. సేల్స్ టీము, డెట్ మేనేజ్మెంట్ చెప్పాలి, సేల్స్ టీము, డెట్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్తో కూడా ఇంపార్టెంట్ కదా. ఇంకా కస్టమర్ క్రెడిట్ లిమిట్ టీము, ఇంకా ఇన్వాయిస్ టీమ్, బిల్లింగ్ టీమ్, ఇంకా పేమెంట్స్ టీమ్ అండ్ రికన్సిలేషన్. ఇన్ని టీమ్స్ ఉంటాయి రియల్ టైం. అర్థమైందా? రాసుకోండి అవన్నీ కూడా. సేల్స్ టీమ్, బిల్లింగ్ టీమ్, షిప్మెంట్ టీమ్, షిప్మెంట్ కూడా ఉంది కదా. సో ఏముంటాయండి మనకి, సేల్స్ టీమ్ ఉంటుంది. రేపు పొద్దున ఏ టీంతో పనిచేసామంటే ఏం చెప్తావు, సేల్స్ టీమ్స్, బిల్డింగ్ టీము, నెక్స్ట్ షిప్మెంట్, ఇంకా పేమెంట్స్ అంటే ఏఆర్ టీము, నెక్స్ట్ రికన్సిలేషన్ టీము, నెక్స్ట్ ఎంఎం టీమ్, ఓకే ఆర్డర్ మేనేజ్మెంట్ టీమ్, డెట్ మేనేజ్మెంట్ టీమ్, ఓకే. సో వీళ్ళతో పని చేసామని చెప్పాలి. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ టీమ్. సో ఇన్ని ఉంటాయి ఈఆర్లో టీమ్స్ వచ్చేటప్పటికి. ఇక్కడ రాయలేదు బట్ నేను రాస్తున్నాను ఇక్కడ. సో ఇన్ని టీమ్స్తో మీరు పని చేశానని చెప్పాలి. సో మెయిన్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి క్రెడిట్ లిమిట్, ఓకే క్రెడిట్ కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీ అనేది ఫస్ట్. అలాగే మనకి పేమెంట్ టర్మ్స్. సో పేమెంట్ టర్మ్స్ అనేది మనం పేమెంట్ టర్మ్స్, సో పేమెంట్ టర్మ్స్ బట్టే కస్టమర్ దగ్గర నుంచి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం, అవునా కదా. అండ్ కస్టమర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్, అవుట్ స్టాండింగ్ డేస్ అవన్నీ దేని బేస్ మీద, పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ బట్టే కస్టమర్ అవుట్ స్టాండింగ్ తెలిసేది, ఎప్పుడు కడతాడు ఏంటి అనేది ఎస్ఐపిలో, అవునా కదా. సో పేమెంట్ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్. కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలంటే ముందు ఎస్ఐపిలో పేమెంట్ టర్మ్స్ చేసుకోవాలి. పేమెంట్ టర్మ్స్ అంటే ఎప్పుడు కడతాడు, ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కడతాడు, ఇవన్నీ కూడా పేమెంట్ టర్మ్స్లో కవర్ అవుతుంది. అలాగే కస్టమర్ క్రెడిట్ హిస్టరీ. క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటి, కస్టమర్ అప్ ఎంత అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, సెండింగ్ కస్టమర్ ఇన్వాయిస్ అండ్ ఫాలో అప్ ఆన్ దెమ్. డబ్బులు పంపించి, ఇన్వాయిస్ పంపించి డబ్బులు కట్టమని చెప్పి ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటా ఫైల్స్ చేశారా లేదా, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేశారు కదా. టీ కోడ్స్ ఏంటి చెప్పండి, కస్టమర్ మాస్టర్ డేటాలో ఈ టీ కోడ్స్ ఏంటి, XD01, XD02, XD03, XD05. సో లేట్ పేమెంట్స్, కస్టమర్ లేట్ పేమెంట్స్ ఫాలో అప్ చేయాలి. అలాగే పేమెంట్ ఇష్యూస్, కస్టమర్ దగ్గర నుంచి ఎప్పుడు వస్తాయి పేమెంట్స్, అవన్నీ కూడా ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇన్వాయిసెస్ని క్రియేట్ చేయాలి అంటే రిసీవింగ్ పేమెంట్స్ అండ్ అప్లయింగ్ దెమ్ టు కరెక్ట్ అకౌంట్స్. సో మనకి ఇన్వాయిస్ ఏంటి, పేమెంట్స్ ఎంత వచ్చినాయి, టోటల్ ఇన్వాయిస్ అంతా, పేమెంట్స్ ఎంత అయింది, ఈ కైండ్ ఆఫ్ ఐడియా ఉండాలి అకౌంట్ రిసీవబుల్ గా పనిచేస్తున్నాం అంటే. చదవండి ఒకసారి, ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకటి చదవండి, ఎవరు చదవండి, ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా ఒకటి చదవండి. Name for me the most important functions of an account receivable department. Okay. The answer is customer credit limit applications or approvals. చెప్పండి. So I worked with sales team, billing team, shipment team, payments, payment account receivable team, reconciliations, MM team, order management team, debt management team and contract management teams. సో వాళ్ళు ఈ టీంతో పనిచేసావు కదా, అసలు సేల్ టీంతో నీకు ఏం పని అంటాడు, అవుతుందా. సేల్స్ టీం దగ్గర అక్కడ నువ్వు పనిచేసావు, వాళ్ళు క్రాస్ మాడ్యూల్ టీంతో పనిచేసావు అన్నావు.
ఓకే, ఫంక్షనల్ క్రాస్ మాడ్యూల్ టీమ్ తో పనిచేసి సేల్స్ టీమ్ తో నీకేం పని అన్నాడు? ఏం చెప్తావు? సేల్స్ టీమ్ తో ఏం పని ఉంటుంది? Because sales team create orders, sir. సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్. Yes, సో sir. షిప్మెంట్ టీమ్ తో ఏం పని ఉంటుంది? గూడ్స్ డెలివరీ అయిందా లేదా షిప్మెంట్ టీమ్ తో. సో Yes, sir. బిల్లింగ్ టీమ్ తో ఏం పని ఉంటుంది? ఇన్వాయిస్. అంటే నువ్వు బిల్లింగ్ టీమ్ లో ఉంటే షిప్మెంట్ గురించి ఆర్డర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతావు. సో Yes, sir. పేమెంట్ టీమ్ లో ఉన్నావు అనుకో, అప్పుడు షిప్మెంట్ గురించి, బిల్లింగ్ టీమ్ గురించి, సేల్ టీమ్ గురించి నాలెడ్జ్ ఉండాలి, పేమెంట్ గురించి Yes, sir. తెలుసుకోవాలి కాబట్టి. సో ఇవన్నీ రికన్సిలేషన్ లో ఉపయోగపడతాయి ఈ టీమ్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా? సో రికన్సిలేషన్స్ అంటే ఏంటి? అకౌంట్ రిసీవబుల్స్ రికన్సిలేషన్ అంటే ఏంటి? మనకి టోటల్ గా రావాల్సింది ఎంత, పేమెంట్ చేసింది అంత. టోటల్ గా రావాల్సింది ఎంత, పేమెంట్ చేసింది అంత. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి చదవండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది ఇచ్చాడు, చదవండి ఒకసారి. I believe that an accounts receivable department has a major role in any company. The Okay. responsibilities of the department are the approval of customers' credit limit by studying the history of the customer. The department sends invoice promptly, updates customer statements, and makes sure to follow up with the customer's payment commitments. An account receivable department can have a huge impact on business Ah. cash flow situation by ensuring few payments are left outstanding. So AR department can have a huge impact on the business cash flow situation by ensuring a few payments are left outstanding. సింపుల్ గా ఇచ్చాడు చూసుకోండి. అకౌంట్స్ రిసీవబుల్ టీమ్ మెయిన్ ఫంక్షనాలిటీ వచ్చేటప్పటికి కస్టమర్ దగ్గర నుంచి రెగ్యులర్ గా మనకి పేమెంట్స్ వస్తున్నాయా లేదా, అలాగే సో వాళ్ళ క్రెడిట్ లిమిట్ ఏంటి, క్రెడిట్ లిమిట్ అంటే క్రెడిట్ హిస్టరీ అనేది చెక్ చేయించాలి. అండ్ డిపార్ట్మెంట్ ఏఆర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు వాడికి ఇన్వాయిసెస్ పంపించి పేమెంట్స్ అయ్యేలాగా చూసుకోవాలి. మేక్ షూర్ దట్ ద పేమెంట్ షుడ్ బి మేడ్ ఆన్ ఇన్ టైం. సో ఇన్ టైంలో అయ్యేటట్టు చూసుకోవాలి. సో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏఆర్ డిపార్ట్మెంట్ అనేది ఒక కంపెనీలో వెన్నెముక్క లాంటిది. కంపెనీకి ఏంటిది? బ్యాక్ బోన్. ఎందుకు? ఎవరు చెప్తారు ఎందుకు? Because company runs on money, sir. క్యాష్ ఫ్లో. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ ఫ్లో. కంపెనీకి కావాల్సింది డబ్బులు, అవునా కదా? నువ్వు ఎంతో బిజినెస్ చేసావు, డబ్బులు రావట్లే, ఉపయోగం ఉంది? కస్టమర్కి క్రెడిట్లో అప్పులు ఇస్తే మన దగ్గర డబ్బులు రావాలి కదా. డబ్బులు రాకపోతే ఏముంది? ఉపయోగం ఉంది. వైండ్ అప్. నెక్స్ట్ ఇది చెప్పండి, ఇది చదవండి ఇది ఒకసారి. డిఎస్ఓ అంటే ఏంటి చెప్పండి? డేస్ అవుట్ స్టాండింగ్ డేస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఎవరిందా చదివిన వాళ్ళు? Explain to me the term DSO or days outstanding. సో డిఎస్ఓ అంటే ఏంటి అని చెప్పి రేపు పొద్దున ఇంటర్వ్యూ నన్ను అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? డేస్ ఇన్ అవుట్ స్టాండింగ్. చెప్పండి. Days sales outstanding, it also said DSO is the average number of days it takes a company to receive payment for a sale. ఇది ఒక కస్టమర్ కా లేకపోతే ఆల్ కస్టమర్స్ కా? ఆల్ కస్టమర్స్ కి. సో ఇక్కడ డేస్ సేల్స్ అవుట్ స్టాండింగ్ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్. యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఏంటి? యావరేజ్ గా నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ గా నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేసి ఇన్ని రోజుల్లో అంటే 30 డేస్లో, 45 డేస్లో, 50 డేస్లో, 90 డేస్లో కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము ఎంత, దాన్ని ఏమంటాం మనం? రావాల్సిన అంటే ఏంటి? ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్. సో రావాల్సింది అంటే ఏంటి? రాలేదు, ఇంకా వస్తుంది, ఫ్యూచర్లో వస్తుంది. ఓకే, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది. సో డేస్ సేల్స్ అవుట్ స్టాండింగ్ అంటారు. డిఎస్ఓ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ it takes the company to receive payment for a sale. So high DSO number suggests that company is experiencing delays in receiving the payments which can result in cash flow problem. అంతేనా? కొంతమందికి రావాల్సిన సొమ్ము లేట్గా రావాల్సింది ఉంది. దాని మూలంగా కంపెనీలో ప్రాబ్లం ఏంటి? క్యాష్ ఫ్లో ప్రాబ్లం అవుతుంది. డబ్బులు చేతులకు డబ్బులు ఉండవు. అర్థమైందా? సో లో డిఎస్ఓ indicates that the company is getting payments quickly.
అంటే తొందరగా రావాలంటే ఏముండాలి? లో డిఎస్ఓ ఉండాలి. దట్ మనీ కెన్ బి పుట్ బ్యాక్ ఇన్ టు ద బిజినెస్ గుడ్ ఎఫెక్ట్. జనరల్లీ స్పీకింగ్ డిఎస్సి అండర్ 45 days ఈస్ కన్సిడర్డ్ లో. లో అంటే 45 రోజుల్లో వచ్చేవన్నీ కూడా లో. డిఎస్సి అంటే ఏంటి? 45 రోజుల్లో వచ్చే పేమెంట్స్ కంపెనీకి తొందరగా క్యాష్ ఫ్లో తీసుకొస్తాయి. కాబట్టి హై డిఎస్ఓ ఉండాలా? లో డిఎస్ఓ ఉండాలా? లో డిఎస్ఓ. కాబట్టి డిఎస్ఓ అనే వర్డ్ వినపడితే కన్ఫ్యూజ్ అయిపోకూడదు. అర్థమైందా? అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్. సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పండి. ఎవరు చెప్తారు? ఒకసారి చదవండి. ఒకసారి ఇంత చదివినా. వాక్ me through your process for generating and sending invoices. I ensure all service product delivery details are accurate. Then use accounting software. Accounting software అంటే ఏం చెప్తాం మనం? SAP to generate invoice. Incorporate all necessary details like అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఉండాలి? ఆల్రెడీ మనం ఇన్పుట్స్ ఇచ్చామా లేదా? బిల్లింగ్ చేసేటప్పుడు మన బిల్లింగ్ కీ కోడ్ ఏంటిది? PF01. సో బిల్లింగ్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఆ ఇన్పుట్స్ అన్ని చెప్పాను కదా. ఆ ప్రాసెస్ మొత్తం చెప్పాలి. బిల్లింగ్ ప్రాసెస్ గురించి చెప్పాలి ఇక్కడ. సో SAP లో బిల్లింగ్ సాఫ్ట్వేర్ గురించి చెప్పాలి. బిల్లింగ్ కీ కోడ్ ఏంటి? VF01. రిలీజ్ చేయాలంటే VF02. ఓకే. సో బిల్ చేసేటప్పుడు మనం ఏమేమి డీటెయిల్స్ ఇస్తాము? షిప్మెంట్ సంబంధించిన డీటెయిల్స్, అకౌంటింగ్ సంబంధించిన డీటెయిల్స్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఎంటర్ ఆర్డర్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఆల్ డీటెయిల్స్. సో డిస్ప్యూట్స్ మేనేజ్మెంట్. సో హౌ డు యూ మేనేజ్ డిస్ప్యూట్స్? ఇన్వాయిస్ డిస్ప్యూట్స్ ఎక్కడ కస్టమర్ కి మనకి ఇన్వాయిస్ డిస్ప్యూట్స్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్ గా? డిస్కౌంట్స్, పేమెంట్ టర్మ్స్, అవునా కదా. సో కస్టమర్ మనకి డబ్బులు కట్టకపోయినా, లేకపోతే కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ ఈమెయిల్ అడ్రస్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోయినా, కస్టమర్ సంబంధించి షిప్మెంట్ అడ్రస్ సరిగా ఇవ్వకపోయినా, అక్కడ మనకి ఏమవుతుంది? బిల్లింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ కి మనకి కొనేవాడికి అమ్మేవాడికి ఎక్కడ తేడా వస్తుంది? సింపుల్ లాజిక్. డబ్బుల దగ్గర తేడా వస్తుంది, అవునా కదా. సో వాడికి నువ్వు గూడ్స్ పంపించలేదు, ఆ దగ్గర డబ్బులు తీసుకుంటాం, పేమెంట్ చేసుకుంటాం, గూడ్స్ పంపించలేదు. కాబట్టి వాడు గూడ్స్ పంపించమని, నా గూడ్స్ ఎప్పుడు వస్తాయని ఆడు, నీకు పేమెంట్ ఎప్పుడు కావాలి నువ్వు. సో నువ్వు ఇన్వాయిస్ లో సరిగ్గా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయని వాడు, ఇన్వాయిస్ లో కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయలేదని వాడు. అంటే సింపుల్ చెప్పాలంటే పేమెంట్ టర్మ్స్, పేమెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ మీకు కస్టమర్ కి డిఫరెన్సెస్ వచ్చాయి. దేంట్లో? పేమెంట్ టర్మ్స్ లో. దేంట్లో? క్యాష్ డిస్కౌంట్స్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్. ఓకే. సో గూడ్స్ పూర్ క్వాలిటీ ఉంది. పూర్ క్వాలిటీ అంటే ఏం చేయాలి మనం? క్రెడిట్ మెమో ఇష్యూ చేయాలి. సో ఇలాంటి కేసులోనే కదా కస్టమర్ కి మీకు ప్రాబ్లం వచ్చేది, అవునా కదా. ఒకటి క్వాంటిటీ బాగోపోయినా, క్వాలిటీ బాగోపోయినా, లేకపోతే పేమెంట్ టర్మ్స్ సరిగా అనుకున్న విధంగా లేకపోయినా, సో లేకపోతే షిప్మెంట్ సరిగా చేయకపోయినా, షిప్మెంట్ లో క్వాంటిటీ బాగోపోయినా, క్వాలిటీ లేకపోయినా, అప్పుడు మనం ఏం చేస్తాం? కస్టమర్ తో కాల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? కస్టమర్ సంబంధించిన ప్రాపర్ ఇన్పుట్స్ అడ్రస్ లేవు. సో డెలివరీ చేసేటప్పుడు కస్టమర్ అడ్రస్ ఉండాలి కదా. అది ఓల్డ్ అడ్రస్ లేదా రాంగ్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఫ్యాక్స్ నెంబరు, టెలిఫోన్ నెంబరు సరిగా పనిచేయకపోతే డైరెక్ట్ గా కంపెనీ ఏం చేస్తుంది? కస్టమర్ తో కాంటాక్ట్ అయితే చేసుకుంటుంది. కాబట్టి ఇలాంటివి చెప్పాలి మీరు. అర్థమవుతుందా? డిస్క్రైబ్ ఏ టైం when you improve the invoice process. So invoice process సంబంధించింది ఇది కూడా. I noticed recurring errors in the manual invoice entries in the previous job. I implemented template system and automated entry recurring charges, reducing errors by increase overall efficiency. ఇక్కడ జనరల్ గా ఏంటంటే నువ్వు ఇన్వాయిస్ ప్రాసెస్ అప్పుడు ఎర్రర్స్ ని రెడ్యూస్ చేయడానికి ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ నువ్వు యూజ్ చేస్తావు, ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఫాలో అవుతావు అని చెప్పి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కంపెనీలో రికరింగ్ ఎర్రర్స్, ఇక్కడ ఉన్నట్టు చూడండి. రికరింగ్ ఎర్రర్స్ అంటే కామన్ గా పద్దాక వచ్చే ఎర్రర్స్. అంటే అవి టెక్నికల్ ఎర్రర్స్ అయితే మనం ఐటీ వాళ్ళతో కనెక్ట్ అవుతాం. ఐటీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తాం? మనం ఫాలో అప్ చేస్తాం. బట్ ఇది టెక్నికల్ ఎర్రర్స్ కాకుండా సో కస్టమర్ రిలేటెడ్ ఎర్రర్స్ అయితే సో రెగ్యులర్ రిలేషన్షిప్, కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం.
అంటే కస్టమర్తో మాట్లాడతాం, కాల్ సెటప్ చేసుకుంటాం, మీటింగ్ సెటప్ చేసుకుంటాం, అండ్ వాడి ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకుంటాం. అదే చెప్పాలి. పర్సనల్లీ ఐ విల్ కనెక్ట్ టు ద కస్టమర్ వయా ఫోన్ ఆర్ మొబైల్ అండ్ విల్ డిస్కస్ అబౌట్ ద ఇష్యూస్ అండ్ విల్ సార్ట్ అవుట్. విల్ రిసాల్వ్ అవడానికి ఏమంటాం మనం? సార్ట్ అవుట్ అంటాం. సో ఇలా మాట్లాడాలి. సింపుల్ లాజిక్ ఏంటి? కొనేవాడికి అమ్మేవాడికి ఏమేమి డిస్ప్యూట్స్ ఉంటాయో అవి చెప్పాలి ఇందులో. దాన్ని మీరు కస్టమర్ అంటే అదేదో పెద్ద ఊహించేసుకుంటారు. ఓకే, షిప్మెంట్ అంటే అదేదో ఊహించేసుకుంటారు. మనం మనం ఫలానా అమెజాన్లో ఆర్డర్ చేసాం గూడ్స్, ఈరోజు ఆర్డర్ చేశాను. ఓకే, వాడేమో ఇంత పంపించాడు, సపోడాలు పంపించమంటే పచ్చి పంపించాడు. ఓకే, సో స్విగ్గీలో ఆర్డర్ చేసాం, సపోటాలు ఆర్డర్ చేసాం, వాడు ఏం పంపించాడు? మొత్తం పంపించమంటే గట్టి పంపించాడు. ఇప్పుడు నేనేం చేయాలి? రిటర్న్ చేయాలి, అంతేనా? రిటర్న్ చేసి ఏం అడగాలి? రిటర్న్ అంటే ఎవరు? కస్టమర్ నేమ్. కంపెనీ ఎవరు? స్విగ్గీ. కాబట్టి స్విగ్గీ ఏమి ఇవ్వాలి మనకి? క్రెడిట్ మెమో ఇవ్వాలి. మనం ఏం చేయాలి? గూడ్స్ని రిటర్న్ చేయాలి. సో ఇదొక డిస్ప్యూట్ సాల్వ్ అయిందా? అవునా లేదా? సో లేకపోతే సో మనం ఉన్నది స్విగ్గీ పొజిషన్లో ఉన్నట్టు ఆలోచించాలి, అంతేగాని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. సో అలాగే సో నేను 4 గూడ్స్ ఆర్డర్ చేస్తే వాడు 3 పంపించాడు. ఏం చేయాలి? అడగాలి, అవునా కదా? 4 పంపించావు, 3 రిసీవ్ అయింది నాకు అని చెప్పి అడగాలి. సో అది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు థింక్ చేయాలి. అప్పుడు ఎవరెవరిని కాంటాక్ట్ అవుతావు? కంపెనీ ఎవడైతే డెలివర్ చేశాడో కొరియర్ షిప్మెంట్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి సో నువ్వు వాడి 3 గూడ్స్ 4 గూడ్స్ పంపించాడో చెక్ చేసుకుంటావు. వాడికి ఏం చేయాలి? క్రెడిట్ మెమో ఇష్యూ చేయాలి, అవునా కదా? సో ఇలా ఆలోచించండి, చాలా సింప్లిఫై అవుతుంది. అంతేగాని బిల్లింగ్ అంటే అదేదో ఊహించేసుకొని ఎస్ఐపి ఊహించేసుకొని ఏం కాదు. సింపుల్ టర్మ్తో మైండ్తో ఆలోచించండి. కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ఉండే లాజిక్ అంతే. ఏముంటుంది? ఇవే ఉంటుంది. ఇన్ టైంలో రాలేదు నాకు డెలివరీ, ఏం చేస్తాను? రిటర్న్ చేస్తాను, అవునా కాదా? రిటర్న్ చేసుకొని నా క్రెడిట్ మెమో అడుగుతాను, నా డబ్బులు నేను అడుగుతాను. నాకు కావాల్సింది 1 గంటలు రావాలి, వాడు 3 గంటలు పంపించాడు బిర్యానీ, ఏం చేస్తాం? రిటర్న్, అంతేనా కాదా? మరి వాడు రిటర్న్ తీసుకొని అంటాడు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? కస్టమర్ ఏం చేస్తాడు? కంపెనీ ఏం చేస్తుంది? అరే నాయన, నువ్వు కాంట్రాక్ట్ ప్రకారం 3 గంటలు చెప్పావు, కాంట్రాక్ట్లో మనం రాసుకుంది ఇది, అగ్రిమెంట్ ఇది, సేల్స్ ఆర్డర్ ఇది, బిల్లింగ్ ఇది అని చెప్పి మనం చెప్తాం, అవునా కదా? సో ఇక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మీరు ఆలోచించాల్సింది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కంపెనీ అనేది కస్టమర్ని ఎర్రగొట్ట మభ్యపెట్టి ఆ ప్రోడక్ట్ని వాడికి అందజేయాలి, బిల్లింగ్ చేయాలి, పేమెంట్ చేసుకోవాలి, అదే లెక్క, అంతేనా కదా? కాబట్టి నీ మేనేజింగ్ స్కిల్స్, సేల్స్ మ్యాన్ ఉంటాడు, ఆ ప్రోడక్ట్ ఎట్లాగంటే కస్టమర్కి అమ్మేయాలి అంతే. వాడు దాని గురించి ఆలోచించి అమ్మి పెట్టాలి అంతే వాడి పని. వాడి టార్గెట్ ఉంటుంది, అవునా కదా? సో అది మేనేజింగ్ స్కిల్స్. సో ఇక్కడ మీరు కస్టమర్తో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అది ఉండాలి మీ దగ్గర. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, వెండర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎలాగో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ వర్డ్ ఉపయోగిస్తే చాలు, అన్ని ఇష్యూస్ సాల్వ్ అయినట్టే. ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అయినా సాల్వ్ అయిపోతుంది, అవునా కదా? కస్టమర్తో గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. కస్టమర్ సంబంధించిన కంప్లీట్ హిస్టరీ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. కస్టమర్ సంబంధించిన కంప్లీట్ హిస్టరీ అంటే ఏం చెప్తాం? క్రెడిట్ హిస్టరీ, కస్టమర్ క్రెడిట్ హిస్టరీ, కస్టమర్ పేమెంట్ టర్మ్స్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, అవునా కదా? కస్టమర్ అడ్రస్, కస్టమర్ ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఇవే కదా? ఈ డీటెయిల్స్ ఉండాలి. షిప్మెంట్ అడ్రస్, ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇక్కడ సో పేమెంట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తారండి? రిమైండర్ నోటీస్ పంపిస్తారు. కస్టమర్కి ఏం పంపించాలి? పేమెంట్స్ ఆన్ టైంలో పేమెంట్ అవ్వాలంటే, ఇన్ టైంలో పేమెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? రిమైండర్ నోటీస్. రిమైండర్ నోటీస్ని ఏమంటాం మనం? డన్నింగ్ అంటాం. రిమైండర్ నోటీసెస్. సో వీ నీడ్ టు సెండ్ అవర్ బిజినెస్ పార్ట్నర్స్ రిమైండర్ నోటీసెస్ ఇన్ టైంలో పంపించాలి. సో అది సో మనకి ఇన్వాయిస్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇన్వాయిస్ ఇన్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో ఇన్వాయిస్ రోల్ ఏంటి అని అంటున్నాడు. అసలు ముందు ఇన్వాయిస్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్, అవునా కదా? బిల్లింగ్ ఉంది, వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్ ఉంది, సేల్స్ ఆర్డర్తో ఇన్వాయిస్ ఉంది. 2 టైప్స్ ఉన్నాయి, విత్ సేల్స్ ఆర్డర్,
వితౌట్ సేల్స్ ఆర్డర్. 2 రకాలు ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనకి ఇక్కడ కస్టమర్ ఈ ఇన్వాయిస్ దేనికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉపయోగపడతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. కస్టమర్ ఇన్వాయిస్ ఇది అవుట్ స్టాండింగ్ చూపించాలా లేదా? అవుట్ స్టాండింగ్ అని చెప్పి చూపించాలా బ్యాలెన్స్ షీట్ లో? అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? ఇట్స్ లయబిలిటీ. లయబిలిటీ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీ. అవునా కదా? కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి అని చెప్పేది ఏంటిది? కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీలో ఇంపాక్ట్ అవుతాయి అని అర్థమవుతుందా? ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి? సో అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఏజింగ్ రిపోర్ట్ అంటే ఎవరు చెప్తారు? ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి అన్నది? సో 30 days లో మనకు రావాల్సింది ఎంత, 60 days లో మనకు రావాల్సింది ఎంత, 90 days లో మనకు రావాల్సింది ఎంత అనేది ఒకసారి నేను సో ఏజింగ్ రిపోర్ట్ లో తెలుసుకోవచ్చండి. మనకి కాస్త ఎస్ఏపిలో ఏజింగ్ రిపోర్ట్ అని చెప్పి టీ కోడ్స్ ఉన్నాయి, మనం చూపించినట్టున్నా. సో ఏంటి మనకి 30 రోజుల్లో రావాల్సింది ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటండి? 30 days లో రావాల్సింది ఎంత ఓపెన్ ఐటమ్స్. ఓకే, సో 60 days లో రావాల్సింది ఎంత, 90 days లో రావాల్సింది ఎంత, 120 days లో రావాల్సింది ఎంత, దాన్ని ఏమంటాం మనం? ఏజింగ్ రిపోర్ట్ అంటాం. ఓకే, ఇది కస్టమర్ డెవలప్మెంట్ జీ. దీనికి టీ కోడ్ అంటే ఏమీ లేదు ప్రస్తుతానికి. జీ ప్రోగ్రామ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ టీ కోడ్. ఈ టీ కోడ్ ఇలా ఉంటుంది, ఇది ఎగ్జిక్యూట్ చేయడమే అంతే. సో రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడమే, పోస్టింగ్ చేయడమే మీకు కొంచెం కష్టం ఎస్ఐపిలో. మిగతా ఆటోమేటిక్గా ఎస్ఐపి చేసుకుంటారు మొత్తం. చూడండి, జస్ట్ నేను టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇది ఎస్ఐపి కదా, ఇక్కడ ఈ టీ కోడ్ ఇలా ఎగ్జిక్యూట్ చేయి. టీ కోడ్ ఏంటి? ఇలాంటివి చాలా ఉంటాయి టీ కోడ్స్, ఇదే అని గ్యారంటీగా చెప్పలేము. ఓకే, సో నీ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇక్కడ. ఓకే, సో కస్టమర్ డ్యూ డేట్ అనాలిసిస్ ఫర్ ఓపెన్ ఐటమ్స్. సో 30 రోజుల్లో రావాల్సింది ఎంత, ఇంత. 31 నుంచి రావాల్సింది ఎంత, ఇంత. 61లో రావాల్సింది ఏమీ లేవు. సో మొత్తం రావాల్సింది ఎంత, ఇంతే ఏజింగ్ రిపోర్ట్ అంటే. ఒక చిన్న టీ కోడ్ ఎస్ఏపిలో, చిన్న టీ కోడ్. ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి? 30 days లో రావాల్సింది. ఓకే, 60 days లో రావాల్సింది, అలాగే 90 days లో రావాల్సింది. ఇవన్నీ చెప్తారా ఇంటర్వ్యూలో? ఈ వీడియో చూస్తే చాలా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు మీరు. సో ఇంటర్వ్యూలో ఏమడుగుతాడు? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ at the time of building document? What are the challenges you faced at the time of order creation? What are the challenges you faced at the time of payments, customer payments? ఏ అడుగుతాప్పుడు నువ్వు అలా ఆలోచించకూడదు, సింపుల్ లాజిక్. ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి? సో కస్టమర్ సంబంధించి బిల్లింగ్ దగ్గర ఏంటిది చెప్పండి? కస్టమర్ సంబంధించి పేమెంట్ టర్మ్స్ దగ్గర సరిగ్గా వాడు సో కట్టకపోయినా, లేకపోతే పేమెంట్ రాంగ్గా పేమెంట్ చేసినా, లేకపోతే ఇంప్రాపర్గా షిప్మెంట్ డీటెయిల్స్ ఇచ్చినా. ఓకే, ఇవన్నీ నాకు చెప్పిన అన్ని క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్, ఈ కేసులో వాడికి మనకి ఛాలెంజెస్ వస్తాయి. అర్థమైందా? సో కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి? అకౌంట్స్ రిసీవబుల్ టీం వాళ్ళ పని ఏంటి? సో కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ తీసుకొని, ఈ కస్టమర్ ఉన్నాడు, ఈ కస్టమర్కి ఎంత అంటే రావాల్సిన అమౌంట్ ఎంత, ఇది మొత్తం టోటల్ కస్టమర్. ఇది ఏజింగ్ రిపోర్ట్ ఇది ఏంటిదండి? టోటల్ కస్టమర్ దగ్గర నుంచి 30 రోజుల్లో ఎంత అమౌంట్, 31 రోజుల్లో ఎంత అమౌంట్. ఓపెన్ ఐటమ్ కావాలంటే, ఇండివిజువల్ కావాలంటే FPL5 ఇండివిజువల్గా కావాలంటే. సో ఇండివిజువల్గా కావాలనుకుంటే FPL5లోకి వెళ్ళి నీ కంపెనీ కోడ్ ఇచ్చేసి, సో ఈ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత, డ్యూనా, ఓవర్ డ్యూనా, ఓపెన్ ఐటమ్ కాదా. సో దీన్నే మనం ఏం చెప్తామండి? ఏజింగ్ రిపోర్ట్. ఏజింగ్ రిపోర్ట్. సో దీన్నే మనం ఏజింగ్ రిపోర్ట్ అంటాం. సో విచ్ ప్రాసెస్ చదవండి ఎవరన్నా. ఆన్లైన్ స్టూడెంట్స్ ఒకటి చదవండి ఎవరన్నా, ఒకటి చదవండి. Which process do you use to determine whether a customer is worthy of credit? What అంటే మీనింగ్ ఏంటి అసలు?
సార్ ఒక కస్టమర్ అతనికి క్రెడిట్ ఇవ్వచ్చా లేదా గుడ్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం అనేది క్వశ్చన్ సార్. ఓకే నైస్. చెప్పండి ఒకసారి దానికి ఆన్సర్ ఏం చేస్తారు? Candidates may explain that. So, okay. Candidates may explain that they use చెప్పండి sir based on accounts receivable aging reports to find out which client are behind with their payments and determine whether they are worth of credit. Next. They may identify that a single client is behind many late payments and take action. Answer should also show that your candidate understands the process of credit application. సో సింపుల్ గా చెప్పాలంటే అవండి ఏం చెప్తాం మనం కస్టమర్ కి మనం క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చా లేదా అసలు క్రెడిట్ కి ఎలిజిబిలిటీయా కాదా అంటే ఫస్ట్ ఏంటి కస్టమర్ సంబంధించిన అవుట్ స్టాండింగ్ లేట్ పేమెంట్స్ ఏమున్నాయి, అలాగే డ్యూ డేట్స్ లో ఏమున్నాయి, వాడు పేమెంట్ చేసింది డ్యూ డేట్ తర్వాత చేశాడా ముందు చేశాడా. సో ఇప్పుడు కస్టమర్ కి మనం ఏదైనా లోన్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా ఫస్ట్ వాడు ఏం చేయాలి, మనం క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. ఏంటిది వి నీడ్ టు చెక్ ద క్రెడిట్ హిస్టరీ. ఇంటర్వ్యూలో మొత్తం చెప్తే జాబ్ రాదు, క్రెడిట్ హిస్టరీ అని చెప్తే జాబ్ రాదు. ఒక నిమిషం మాట్లాడాలి, అర్థమైందా? ఒక నిమిషం మాట్లాడాలి, అంతేగాని జస్ట్ లైక్ క్రెడిట్ హిస్టరీ బిల్లింగ్ పేమెంట్ అంటే రాదు జాబ్. ఒక నిమిషంలో మాట్లాడాలి, కనీసం 30 సెకండ్ అయినా. ఇక్కడ ఉన్నాయి అందుకే ఇచ్చిన ఆన్సర్లో క్వశ్చన్ కనీసం అట్లా చెప్తారని. అట్లీస్ట్ వీ నీడ్ టు చెక్ ద కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ అండ్ వీ నీడ్ టు చెక్ ద క్రెడిట్ హిస్టరీ ఆఫ్ ది కస్టమర్ అండ్ వీ నీడ్ టు చెక్ ద కస్టమర్ లేట్ పేమెంట్స్. ఇలా చెప్పినా చాలా జాబ్ వస్తుంది. ఓకే, సో ఇలా చెప్పినా జాబ్ వస్తుంది. మీరు అట్లా కూడా చెప్పకపోతే జాబ్ రాదు, అర్థమైందా? కనీసం మన ఓన్ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. నెక్స్ట్ అసలు అకౌంట్స్ రిసీవబుల్ రోల్ అంటే ఏంటి చెప్పండి. అసలు అకౌంట్ రిసీవబుల్స్ లో ఏమేమి కవర్ అవుతాయి చెప్పండి ఒకసారి. ఉన్నా చదవండి. Some of the main responsibilities of an account receivables role including monitoring and processing incoming payments, ensuring the smooth functions of billing system, reconciliation accounts, checking irregularities and resolving them, and creating statements and invoices. చూసారా అకౌంట్స్ రిసీవబుల్ లో అంటే ఏంటి, మనకి బిల్లింగ్ అనేది మెయిన్. అంటే ఏంటి, ఇన్వాయిసెస్ తో డబ్బులు రావాలి ఫస్ట్, అర్థమైందా? బిల్లింగ్ సిస్టమ్, స్మూత్ ఫంక్షన్ ఆఫ్ ది బిల్లింగ్. నెక్స్ట్ ఏంటి, రికన్సిలేషన్ అకౌంట్స్. నెక్స్ట్ ఏంటి, చెకింగ్ ఇరెగ్యులారిటీస్ అండ్ రిసాల్వింగ్ దెమ్ అండ్ క్రియేటింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్వాయిసెస్. సింపుల్గా చెప్పాలంటే మెయిన్ అకౌంట్స్ రిసీవబుల్ లో బిల్, కస్టమర్కి బిల్ ఇస్తే మనకు డబ్బులు వస్తాయి. రిసీవబుల్ అంటే ఏంటి, వితిన్ 365 days లో మన దగ్గర కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి. దాన్నే మనం ఏమంటాం, అకౌంట్స్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ అంటే వితిన్ 365 days లో కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము, దాన్నే మనం ఏమంటాం, అకౌంట్స్ రిసీవబుల్. అకౌంట్స్ రిసీవబుల్ ఇస్ కరెంట్ లైబిలిటీనా లేకపోతే లాంగ్ టర్మ్ లైబిలిటీనా? కరెంట్ లైబిలిటీ. అకౌంట్స్ రిసీవబుల్ ఇస్ ద కరెంట్ లైబిలిటీ. అంటే ఏంటి, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి, కరెంట్ లైబిలిటీనా? అకౌంట్ రిసీవబుల్ అనేది కరెంట్ అసెట్. డబ్బులు మనకి వస్తున్నాయి కదా, పేయబుల్ కాదు. రిసీవబుల్ ఇస్ ఎ కరెంట్ అసెట్. ఏడున్నారు, ఎదురపోతున్నారు అందరూ. రిసీవబుల్ అంటే లైబిలిటీనా? పాపం రామ రామ పాపం. పేయబుల్ అంటే లైబిలిటీ, కరెంట్ అసెట్ అంటే మీరు ఏం చెప్తే దాన్ని ఊ కొట్టాలి, అంతేనా? కరెక్ట్ చేయాలి మీరు, రైట్? సో అక్కడ మనుషులు వచ్చారని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో కరెంట్ లైబిలిటీ అనేసా, మీరు కూడా కరెంట్ లైబిలిటీ అనేసేయండి, రైట్? సో కాబట్టి మనకి అకౌంట్స్ రిసీవబుల్ అంటేనే బిల్లింగ్ సిస్టమ్ అనేది స్మూత్ ఫ్లోలో ఉండాలి. సో ఇరెగ్యులారిటీస్ అంటే ఏంటి, కస్టమర్కి మనకి వచ్చే ఇష్యూస్, ఛాలెంజెస్. సో అందుకే మనం ఏం చేయాలి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్తో మనం ఎప్పటికప్పుడు అప్ టు డేట్లో ఉండాలి, కస్టమర్తో మనం మాట్లాడుకోవాలి.
అన్ని మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అవుతుంది, అంతే మెయిల్స్ రాసుకుంటే ఇష్యూ సాల్వ్ అవుతుంది, ఆడికి గొడవలు అవుతాయి. అదే నువ్వు మైండ్ వాటితో ఫోన్ చేసి అరే బాబు ఇది ప్రాబ్లం అని చెప్తాడు, ఎంత అదే నువ్వు ఈమెయిల్ రాసేవరకు వాడు ఈమెయిల్ రాస్తాడు. అర్థమైందా లేదా? కాబట్టి కస్టమర్తో మనం ఏ ఇష్యూస్ అయినా ఫస్ట్ ఏం చేయాలి, పర్సనల్గా మనం కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి. నువ్వు ఏఆర్ టీం అయినా, బిల్డింగ్ టీం అయినా, ఆర్డర్ మేనేజ్మెంట్ టీం అయినా, ఏ టీం అయినా ముందు కస్టమర్తో మాట్లాడితే అందుకే ఫోన్ కాల్ వస్తాయి ఫస్ట్ మీకు. అవునా కదా? సో మీరు చూసే ఉంటారు, పెద్ద కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకు కాల్ చేస్తారు? ఫలానా రోజున వస్తుంది చూసుకో, ఈ రోజు వస్తుంది చూసుకో అని చెప్పి ముందుగానే మీకు ఏంటి ఇంటిమేట్ చేస్తున్నాం. అప్పుడు దాని మూలంగా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం అనేది ఉండే ఛాన్స్ ఉండదు. ఈ రోజు మార్నింగ్ 12 గంటలకి మా కస్టమర్ మా ఎగ్జిక్యూటివ్ మీకు వస్తున్నాడు, రిసీవ్ చేసుకోండి అన్నాడు. రిసీవ్ చేసుకోకపోతే నీ తప్పు. అవునా కదా? వాళ్ళ డ్యూటీ ఏంటి, నువ్వు రేపు పొద్దున వాడిని అనలేవు, క్వశ్చన్ చేయలేవు, అదేంటి నా టైంకి రాలేదేంటి అని చెప్పి, ఎందుకంటే నీ తప్పు కాబట్టి కస్టమర్ రిలేషన్షిప్ అంటే కస్టమర్తో రెగ్యులర్ మీటింగ్స్, కాల్స్ అండ్ కస్టమర్ మాస్టర్ డేటా ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. కస్టమర్ మాస్టర్ డేటాలో ఏముంటుంది? జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ డేటా. సో జనరల్ డేటాలో ఏముంటుంది? పర్సనల్ డీటెయిల్స్ అంటే కస్టమర్ పోస్టల్ కోడ్, అడ్రస్, పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, షిప్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఉండాలా లేదా? అది. సో వాట్ డూ యూ ఫైండ్ ఇన్ ది బిల్డింగ్ డిస్క్రిపెన్సీలో? సో బిల్డింగ్లో ఉండే డిస్క్రిపెన్సీస్ ఏముంటాయని అడిగాడు. బట్టి కొట్టాల్సిన అవసరం లేదండి, మనకు తెలిసిన నాలెడ్జ్ని ఉపయోగించి చెప్పుకున్న జాబ్ వస్తుంది. అర్థమైందా? బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సో సింపుల్ లాంగ్వేజ్లో కస్టమర్కి మనకి ఏం జరుగుతుంది అది చెప్తే చాలు. దాన్నే మనం ఎస్ఏపి టెర్మినాలజీ ఉపయోగిస్తే చాలు. ఆ టెర్మినాలజీ ఆల్రెడీ నేర్చుకున్నారు. సో వాడు ఎలా అడుగుతాడు, తిప్పి తిప్పి అడుగుతాడు ఇంటర్వ్యూలో, వాడు డైరెక్ట్ అడగడం. ఇంటర్వ్యూలో డైరెక్ట్ అడిగితే ఏముందో ఆన్సర్ అందరూ చెప్పేస్తారు. సో బిల్డింగ్ చేసావా అని అడుగుతాడు. సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బిల్డింగ్ అని అడుగుతాడు. ఏం చెప్తారు? ఓవరాల్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బిల్డింగ్ అని చెప్తాం. అవునా కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాడు, వాట్ ఆర్ ద డిస్క్రిపెన్సీస్ యూ ఫేస్డ్ ఇన్ ది అట్ ద టైమ్ ఆఫ్ బిల్డింగ్ క్రియేషన్ అని అడుగుతాడు. అయిపోయింది, ఇంటికి వచ్చేస్తారు సగం మంది. అయితే బయటకు వచ్చేస్తారు. అదే 4 ఏళ్ళు నిజంగా పనిచేసిన అయితే ఆన్సర్ చేస్తారు. అంతేనా కదా? అప్పుడు ఏం చెప్తావు? డిస్క్రిపెన్సీస్ అంటే కస్టమర్కి నీకు ఉన్న రిలేషన్షిప్ రాసుకుని పేపర్ మీద రాసుకొని వెళ్తాం. సో ఇలా కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు అని చెప్పినప్పుడు ఏం చేయాలి, దాని మీద రీసెర్చ్ చేసి ఇక్కడ ఉన్న ఆన్సర్లు మళ్ళీ గూగుల్లో ఎత్తుకొని, సో కస్టమర్కి నాకు ఎటువంటి రిలేషన్షిప్, ఎక్కడ మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, కస్టమర్ చార్జ్ డిస్కౌంట్ దగ్గర ఒకటి రాసుకుంటాం, కస్టమర్ ఈమెయిల్ అడ్రస్ లేదు ఒకటి రాసుకుంటాం, కస్టమర్ షిప్పింగ్ అడ్రస్ లేదు ఒకటి రాసుకుంటాం, కస్టమర్కి గూడ్స్ నేను పంపించినప్పుడు వాడు రిసీవ్ చేసుకోలేదు, వాడు దానికి సంబంధించి పేమెంట్ కట్టను అంటున్నాడు, దానికి ఏం చేయాలి సొల్యూషన్ అందులో మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి, కస్టమర్ పేమెంట్ టర్మ్స్. కస్టమర్ క్వాంటిటీ బాగోకపోతే రిటర్న్ చేస్తే వాడికి ఏం చేస్తాం, క్రెడిట్ మెమో ఇష్యూ చేస్తాం. సో ఇలాంటి పాయింట్ నాకు చెప్పాలి, అంతేగాని నోట్ చేసి అలా కూర్చుంటే జాబ్ రాదు. 4 పాయింట్ చెప్పలేరా? సో మేక్ షూర్ దట్ ఏం చెప్పాలి, మేక్ షూర్ దట్ కస్టమర్ మాస్టర్ డేటా ఈజ్ కంప్లీటెడ్ విత్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ కస్టమర్. ఆ పాయింట్ చెప్తే చాలు అర్థమైపోతుంది. సో in the customer master data, email address was not there. Okay, so I need to send our customer master data. So customer address details, shipment details are not there, and he also given the old address. So I need to deliver the goods. I need at our one team, shipment team. So this is the biggest challenge. Then, so I found his phone number in the customer master data and directly called, and he provided the complete information regarding the shipment details. That's it. అయిపోయింది. చిన్న లాజిక్ ఇంగ్లీష్లో మాట్లాడితే చాలు. అవునా కదా? కొరియర్ బాగా ఇచ్చాడు, నువ్వు ఓల్డ్ అడ్రస్ ఇచ్చావు, వాడు కొత్త అడ్రస్ ఎక్కడ ఉన్నావు, వాడు ఫోన్ చేశాడు, నువ్వు కొత్త అడ్రస్ ఇచ్చావు, అంతేగా సొల్యూషన్ వచ్చేసింది ఇక్కడ. సో లేదా క్వాంటిటీ కేసులో ఏం చెప్తారు? సో క్వాంటిటీ కేసులో ఏం చెప్తారు? సో ఇన్ ది బిల్లింగ్ డాక్యుమెంట్ ద కస్టమర్ ఆర్డర్డ్ సో 50 quantity, but in the shipment case
So we delivered only 49. So finally we found that one item was missed out. So for that we issued credit memo. అయిపోయింది. Discrepancy పేరేంటి ఏం చెప్తారు? Customer complaint about the quality, customer complaint about the quantity, customer complaint about the billing. ఈ సినారియోని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? That's it. ఇది రియల్ టైం అంటాం. ఏమంటారు? రియల్ టైం. ఇప్పుడు అర్థమైంది రియల్ టైం అంటే ఏంటన్నది. అందుకే 95% ఫెయిల్ అయ్యేది. 95% స్టూడెంట్స్ ఇంటర్వ్యూలోకి వెళ్తే సెలక్షన్ కాకపోవడానికి రీజన్ ఏంటి? దే డోంట్ హ్యావ్ రియల్ టైం నాలెడ్జ్. నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ దాన్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఆ మేనేజర్తో ఈ దెబ్బలు, సో ఆ కొలీగ్తో ఇది కూడా రాదని అనిపించుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాలెడ్జ్ ఎలా వస్తుంది? క్లాస్లో కూర్చొని ఫ్యాన్ కింద నిద్రపోతే నాలెడ్జ్ వస్తుంది, అవునా కదా? కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి మచ్ డిఫరెన్స్ ఉంది. ఇందులో హ్యాపీగా మచ్ పడుకోవచ్చు, అందులో పడుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి అని చెప్పారు, అవునా కదా? సో ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్? యూ రియల్లీ వర్క్డ్ ఇన్ ది కంపెనీ? హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్? What kind of situations you deal and what kind of challenges you found during your process? What kind of softwares you use? ఇది ఎక్స్పీరియన్స్, అలా కదా? ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసావు, ఏ సాఫ్ట్వేర్లో బిల్లింగ్ ప్రాసెస్ చేసావు, రోజుకి ఎన్ని బిల్లింగ్ క్రియేట్ చేసావు, ఇన్వాయిస్ క్రియేట్ చేసావు, బిల్లింగ్ చేసేటప్పుడు డిస్క్రిపెన్సీ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవుతావు, అవునా కదా? ఎవరిని కాంటాక్ట్ అవుతావు? యథాత్ర కస్టమర్. నెక్స్ట్ సో బిల్లింగ్ లో కస్టమర్ ని కాంటాక్ట్ అవుతాం. అది షిప్మెంట్ అయితే నేను డిపార్ట్మెంట్స్ ఇచ్చా కదా, నేను సేల్స్ అయితే, షిప్మెంట్ అయితే, సో పేమెంట్ టర్మ్స్ గురించి ఇవన్నీ కూడా, అవునా కదా? పలానా ప్రాఫిట్ సెంటర్, ఏ ప్రాఫిట్ సెంటర్ తీసుకోవాలని కూడా ఎవరిని కాంటాక్ట్ అవుతాం? మీ రెస్పెక్టివ్ టీమ్ మేనేజర్ని కాంటాక్ట్ అయ్యి చెప్పండి, ప్రాఫిట్ సెంటర్ ఏం తీసుకోవాలో తెలియలేదు, లేకపోతే డబ్ల్యూబీఎస్ ఏం తీసుకోవాలో తెలియదు, సో లేకపోతే ఇంటర్నల్ ఆర్డర్ ఏం తీసుకోవాలో తెలియలేదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ సెంటర్, డబ్ల్యూబీఎస్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్? త్రూ ప్రాఫిట్ సెంటర్ విల్ ట్రాక్ ద రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది పర్టికులర్ డిపార్ట్మెంట్, పర్టికులర్ ప్రోడక్ట్, అవునా? పర్టికులర్ డివిజన్. మరి అదే ఇంటర్నల్ ఆర్డర్ అయితే స్పెసిఫిక్ ఈవెంట్ అంటే ఒక టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్, సో అయ్యే ఖర్చు మొత్తం అంటే టెంపరీయా పర్మనెంటా? టెంపరీ. డబ్ల్యూబీఎస్ అయితే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ రెవెన్యూస్ ని ట్రాక్ చేస్తాం, ప్రాజెక్ట్ కాస్ట్. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనం మేనేజర్తో కాంటాక్ట్ అయ్యారని చెప్పాలి. అన్నీ కూడా ఏడబ్ల్యూబిఎస్, సో ఏ ప్రాఫిట్ సెంటర్, ఏ ఇంటర్నల్ ఆర్డర్ తీసుకోవాలి అనేది కూడా మనం కాంటాక్ట్ అవుతాం. ఇవన్నీ రాసుకోవాలి. ఈ వీడియో చాలా యూస్ఫుల్. ఇవన్నీ రాసుకొని ఇంగ్లీష్లో రాసుకొని వెళ్ళాలి మీరు. సో మనకి అకౌంట్స్ రిసీవబుల్ కి డిఫర్డ్ రెవెన్యూకి డిఫరెన్స్ ఏంటి? ఎవరు చెప్తారు? అకౌంట్ రిసీవబుల్ అంటే ఏం చెప్పిన? అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ ఎ కరెంట్ అసెట్. ఓకే, కంపెనీకి ఏంటి రావాల్సి ఉంది విత్ ఇన్ 365 days లో. ఏజింగ్ రిపోర్ట్ అంటే 30 days లో రావాల్సింది ఎంత, 60 days లో రావాల్సింది ఎంత, 90 days లో రావాల్సింది ఎంత, 20 days లో రావాల్సింది. టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, SMS ఫర్ ఇయర్లకు ఒక టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏజింగ్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఎస్ఏపీలో నువ్వు పోస్ట్ చేయటమే పని, మిగతా అన్ని కూడా ఎస్ఏపీ చూసుకుంటుంది. జర్నల్ ఎంట్రీ నువ్వు పోస్ట్ చేయడమే ఎస్ఏపీలో, మిగతా అన్ని కూడా ఎస్ఏపీఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేస్తుంది, ఎస్ఏపీఏ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తుంది. ఒక టీ కోడ్ వేస్తే రిపోర్ట్ వచ్చేస్తుంది, కదా? లెక్చర్లో పోస్ట్ చేయడం ఉంటుందా? మాన్యువల్గా అయితే మీకు జర్నల్ ఎంట్రీ రాసుకుంటారు, తర్వాత లెక్చర్ పోస్టింగ్ రాసుకుంటారు, తర్వాత సమరైజేషన్, ట్రయల్ బ్యాలెన్స్ అన్ని ఒకసారి నువ్వు పోస్ట్ చేస్తే అన్ని వచ్చేస్తాయి మొత్తం. ఇందులో ట్రయల్ బ్యాలెన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా జనరేట్ అయిపోతుంది. సో అది ఇందులో ఉన్న బెనిఫిట్. సో మరి డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్ బై డిఫర్డ్ రెవెన్యూ? రేపు పొద్దున ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్, డిఫర్డ్ రెవెన్యూ అంటే ఏంటి? ఎవరు చెప్తారండి?
డిఫర్డ్ రెవెన్యూ అంటే సార్ నాకు ఏ అకౌంట్ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ దాన్ని చదివిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే డిఫర్డ్ అకౌంట్ అంటే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు సార్. మనం ఇంకా డెలివరీ చెయ్యము. గుడ్. చెయ్యం కాదు. ఎప్పుడైనా బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూనా, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూనా? కంపెనీ. అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను. సో కంపెనీ ఏం చేయాలి? గూడ్స్ని ఇష్యూ చేయాలి. గూడ్స్ని ఇష్యూ చేయాలి, బాగానే ఉంది. వాడు డబ్బులు కట్టేశాడు. ఇలా చెప్తే అర్థం కాదు మీకు. ఇప్పుడు నేనున్నాను, సో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఫీజు ఎంత? 13,000. ముందే నువ్వు కట్టేసావు. కానీ నేనేం చేయాలి? డెలివర్ చేయాలి. డెలివర్ చేయనంత వరకు కంపెనీకి ఇదేంటిది? లయబిలిటీ. అర్థమైందా? అంటే కస్టమర్కి ఆర్డర్ చేస్తే కస్టమర్కి గూడ్స్ వెళ్ళేంత వరకు, కస్టమర్ రిసీవ్ చేసుకునేంత వరకు కూడా అది ఏంటిది? అది ఇన్కమ్ కాదు, ఇంకా ఫుల్ఫిల్మెంట్ అవ్వలేదు. ఇట్స్ ఏ లయబిలిటీ. అంటే కస్టమర్కి ఇంకా పేమెంట్ ఇంకా వెళ్ళాల్సి ఉంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకి అది ఇన్కమ్. కాబట్టి సో రిసీవబుల్ అంటే వాడి వచ్చేది, ఫ్యూచర్లో వచ్చేది అని అర్థం. సో డిఫర్డ్ రెవెన్యూ అనేది ఏంటిది? ఇట్స్ ఏ కరెంట్ లయబిలిటీ. అకౌంట్స్ రిసీవబుల్ అనేది ఏంటి? ఇట్స్ ఏ కరెంట్ అసెట్. ఈ క్వశ్చన్లకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే ఓకే. సో మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూలో వచ్చిన ఏ అడిగినా చెప్తారు. తర్వాత క్లాస్లో ఆర్డర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తాను. ఓకేనా? సో మీరు ఏం చేయాలి? ఇది సో దీన్ని కాపీ చేసుకొని వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? దీన్ని కాపీ చేసుకొని వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ ఐ విల్ ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, చాట్లో చూసుకోండి. సో ఇలాంటివి ఒక 3 క్లాసులు చెప్పుకుంటే మీకు రేపొద్దున ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అర్థమైపోతుంది. అర్థమైందా? సో ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు? టెల్ మీ అబౌట్ యువర్ అకౌంట్స్ రిసీవబుల్ ఎక్స్పీరియన్స్, టెల్ మీ అబౌట్ యువర్ ఏఆర్ ప్రాసెస్, టెల్ మీ అబౌట్ ఓటీసీ ప్రాసెస్. అంటే మీ కంపెనీలో జరిగే ప్రాసెస్ గురించి చెప్పుకొని అడుగుతారు. అప్పుడు మీకు ఓటీసీ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో మనకి కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఎలాగా, ఎంక్వైరీ, కొటేషన్ అవన్నీ చెప్తాం. ఓటీసీ గురించి అడిగితే వాడు స్పెసిఫిక్ ప్రొఫైల్ గురించి అడుగుతాడు, బిల్లింగ్ అడుగుతాడు, లేకపోతే ఆర్డర్ మేనేజ్మెంట్ అడుగుతాడు, లేకపోతే షిప్మెంట్ అడుగుతాడు, లేకపోతే పేమెంట్స్ గురించి అడుగుతాడు. పేమెంట్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ పేమెంట్స్ హ్యాండిల్ చేసావు నువ్వు అంటే, సో డొమెస్టిక్ పేమెంట్స్, ఇంటర్నేషనల్ పేమెంట్స్. సో పేమెంట్స్ టైప్స్ ఏ ఉన్నాయి మనకి? చెక్ పేమెంట్స్, వైర్ పేమెంట్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, ఆర్టీజీఎస్, ఆ పేమెంట్స్, ఈ పేమెంట్ మెథడ్స్ చెప్తాము. సో నెక్స్ట్ మనకి మాన్యువల్ పేమెంట్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంది. మాన్యువల్ పేమెంట్కి డీకోడ్ యూస్ చేస్తాం, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. పేమెంట్స్ అనగానే మనం 3-4 క్లాసులు చెప్పిందంతా కూడా ఒక బుక్లో రాసుకోవాలి. అవన్నీ రాసుకొని ఇలా చెప్పాలి. ఐ హ్యాండిల్, ఐ ట్యాకిల్, ఐ మేనేజ్ అని చెప్పి అన్ని రాసుకుంటూ పోవాలి. We generally execute the P code of F-28 to clear the manual payments. I execute the P code of F110 to execute automatic payment program. So automatic payment program is a beauty of SAP. Automatic payment program we can clear huge volume of vendor customer invoices. So automatic payment program is applicable to national payments, international payments of customers and vendors. Okay. So there are 2 types of runs: proposal run, payment run. Proposal run system will pick all the due and overdue invoice. Payment run system will clear all the invoices. And చెప్తే జాబ్ కన్ఫర్మ్. అలా మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ 15 నిమిషాల్లో తేలిపోతుంది. లేదు అనుకుంటే వాడు 4 క్వశ్చన్లు అడిగితే మీరు సేల్స్ ఆర్డర్, బిల్లింగ్, షిప్పింగ్ అని చెప్తే ఏముండదు. సో ఎలాబరేట్ చేయాలి అంటే నువ్వు ఆ సిచ్యువేషన్ని, నేను మా కంపెనీలో ఉన్నప్పుడు when I was in my previous company I handle this kind of payments. Okay, manual payments and automatic payment program. So in manual payments I cleared foreign currency invoice, domestic payments and international payments అని చెప్పినా చాలు. అండ్ క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్ అవన్నీ చేసావు కదా. ఈ కోర్సెస్ ప్రాసెస్ చెప్పు, అయిపోయింది. పడేసి ఆ ప్రాసెస్ అయిపోయింది. తప్పగలరా లేదా? సో వాడు ఇదే అడుగుతాడండి ఇంటర్వ్యూలో. ఛాలెంజెస్ అడుగుతాడు. ఛాలెంజెస్ ఒక పేజ్ రాసుకొని వెళ్ళు, గూగుల్లో ఎత్తుక్కొని ఇన్వాయిస్ ఛాలెంజెస్ అని కొడితే బోల్డ్ అంటే ఎంత ఉంటుంది చాట్ అంతా. నెక్స్ట్ ఏం రాయాలి?
పేమెంట్స్ ఛాలెంజెస్, ఇన్వాయిస్ ఛాలెంజెస్, షిప్పింగ్ ఛాలెంజెస్, బిల్లింగ్ ఛాలెంజెస్, ఆర్డర్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్. ఈ 5 ఛాలెంజెస్ చదువుకో, జాబ్ వస్తుంది. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకో, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకో, జాబ్ కన్ఫామ్గా వస్తుంది. నేను రెస్పాన్సిబిలిటీ. రేపొద్దున పార్ట్ బి ఉంది, ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ బిల్లింగ్. కొన్ని ఇంపార్టెంట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఈ వీడియో 2 సార్లు వాచ్ చేయాలి. చెప్పండి. ఇప్పుడు రెజ్యూమ్ ప్రిపరేషన్ అంటే సెపరేట్ గా ఉంటుంది సార్. ఆర్డర్ మేనేజ్మెంట్ ఒకరల్లా, బిల్లింగ్ కి, ఇన్వాయిస్ అట్లా. నేను ఇస్తాను, టుమారో క్లాస్ లో చెప్తాను. ఓకే సార్. సో ఆర్డర్ మేనేజ్మెంట్ లో ఏ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకోవాలి టుమారో క్లాస్ లో చెప్తాను. టుమారో కానీ చెప్తాను. టుమారో కానీ ఇంకా టైం ఉంది కదా. ఓకే సార్. రైట్. ఓకే.